ఆపరేషన్ సింధూర్ సక్సెస్ కు గుర్తుగా అద్భుతమైన కళాఖండాన్ని రూపొందించారు రాజన్న సిరిసిల్ల జిల్లాకు చెందిన కళాకారుడు నల్ల విజయ్. ఆపరేషన్ విజయవంతమైనందుకు 2 మీటర్ల పొడవు, 38 ఇంచుల వెడల్పు, 100 గ్రాముల బరువుతో 2 గ్రాముల బంగారాన్ని ఉపయోగించి శాలువాని తయారు చేశాడు ఈ చేనేత కళాకారుడు. ఆగస్టు 7న జరిగే చేనేత దినోత్సవం సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీకి కానుక పంపించనున్నట్లు తెలిపారు. సిరిసిల్ల చేనేత కళాకారుని గతంలో మా నాన్నగారు నల్ల పరంధాములు గారు మొట్టమొదటిసారిగా అగ్గిపెట్టెలో ఇమిడిపోయి పట్టు చీరను తయారు చేసి సిరిసిల్ల ఖ్యాతిని ప్రపంచానికి చాటి చెప్పడం జరిగింది. ఆయన వారసత్వాన్ని కొన్ని పుచ్చుకొని నేను కూడా అగ్గిపెట్టెల చీరను కాకుండా శాలువా మరియు ఎన్నో వివిధ చీరలను తయారు చేసి ఎందరో రాజకీయ నాయకుల చేత శభాష్ అనిపించుకునే కాకుండా ఎన్నో అవార్డులు కూడా పొందడం జరిగింది. అదే కొత్త తరం చేయాలనే ఉద్దేశంతో మొన్న ఆపరేషన్ సింధూర్ అనే దానిని ఈ ఆగస్టు 7 సందర్భంగా ఆపరేషన్ సింధూర్ను తయారు చేసి మన నరేంద్ర మోడీ గారికి ఇవ్వాలని ఈ శాలువాను రూపొందించడం జరిగింది. దీని పొడవు వచ్చేసి 2 మీటర్లు, దీని వెడల్పు 35 ఇంచులు, దీన్ని పూర్తిగా 2 గ్రాముల బంగారంతో ఈ శాలువాను తయారు చేయడం